నమస్కారం అండి. 10 సంవత్సరాలు మొన్ననే మా కంపెనీ లక్కీ మీడియా స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది. ఇప్పటికీ 10వ పుట్టినరోజు. నేను ఇండస్ట్రీకి వచ్చి కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా అన్ని రకాలుగా పనిచేసి నిర్మాత అయిన తర్వాత ఇది నా 10వ పుట్టినరోజు అండి. ఇలా అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ ప్రొడ్యూసర్గా జరుగుతున్న ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప అవకాశానికి విలువనిస్తూ ముందు ఇంకా ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఈ జర్నీని ఇలాగే కొనసాగించాలని, ఇన్ని సంవత్సరాలు నాతో పాటు నాకు సపోర్ట్ చేసిన మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా నా పుట్టినరోజు ఫస్ట్ కొన్ని సంవత్సరాలు హ్యాపీగా బ్రహ్మలోకం యమలోకం వరకు జరిగింది. బ్రహ్మలోకం టు యమలోకం తర్వాత నా పుట్టినరోజులో ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి జాయిన్ అయ్యాడు. అదే త్రినాథరావు నక్కిన. అంటే తన బర్త్డే కూడా ఈరోజే. మేము వయసుకు వచ్చాం. సినిమా దగ్గరికి వెళ్ళి నా కెరియర్లో ఇంకో రకమైన మార్పు, అంటే ఒక ట్రెండీ సినిమాలు చేయాలి, అంత కొత్త కథలతో రావాలి, మనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని తను వచ్చిన తర్వాత నేను ఆ కథల మీద దృష్టి పెట్టి తనతో పాటు జర్నీ స్టార్ట్ చేయడం. అప్పటి నుంచి మా జర్నీ, నా కథల్లో సూపర్ సక్సెస్ఫుల్ రావడం. మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తామావా. అలాగే తనతో పాటు ఇప్పుడు రన్నింగ్లో కూడా ఒక స్క్రిప్ట్ జరుగుతుంది. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో నేను కో ప్రొడ్యూసర్గా చేస్తున్నా. నా ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ సినిమా. అలా తన నెక్స్ట్ సినిమా కూడా స్క్రిప్ట్ తిరునాతో పాటే రెడీ చేస్తున్నాం. ఈ మంచి జర్నీకి సహకరించిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా నేను, నా బాయ్ ఫ్రెండ్స్, హెబా పటేల్ మెయిన్ లీడ్ హెబా పటేల్, మిగతా వాళ్ళందరూ అప్కమింగ్ హీరోలు, వాళ్ళంతా మంచి టెక్నీషియన్లతో వర్క్ జరుగుతుంది. ఆ సినిమా ఇప్పుడు ప్రొడక్షన్లో ఉంది. మొన్నే మొదలైంది. నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వరకు జరుగుతున్నాయి. నేను ఇండస్ట్రీకి 10 ఇయర్స్, కానీ 10 ఇయర్స్కి ముందు నుంచి కూడా ఒక 10 ఇయర్స్ ఉన్నాను. అది నేను కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలకి నేను పనిచేశాను. అప్పటి నుంచి అయినా సరే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమానే. అంటే సినిమాకి నేర్చుకుంటున్నా. సినిమాకి గుడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్తో ఎంజాయ్ చేస్తున్నా, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుని నెక్స్ట్ టైం అది కాకుండా చూస్తున్నా. మళ్ళీ కొన్ని అవి జరుగుతూ ఉంటాయి. అంటే నేర్చుకోవడం మాత్రం 100% అండి. ప్రతి సినిమాకి, మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు నాకు ఎలాంటి కథలు చేయాలి, ఎలాంటి సెలెక్షన్ చేయాలి, బిజినెస్ పరంగా ఎలా ఆలోచించాలి అనే గ్రోత్ మాత్రం చాలా పెరిగింది. డెఫినెట్లీ ఈ అనుభవం అనేది నేను చేసే నెక్స్ట్ సినిమాలకు ఉపయోగపడుతుంది. చాలా తక్కువ మందికి అరుదుగా వచ్చే అవకాశం ఏంటంటే, హ్యాపీ బర్త్డే అని ఒక పర్సన్ మనకు చెప్పేటప్పుడు సేమ్ టు యూ అని చెప్పే అవకాశం రావడం. హ్యాపీ న్యూ ఇయర్ అంటే సేమ్ టు యూ అంటాం, హ్యాపీ పొంగల్ అంటే సేమ్ టు యూ అంటాం. కానీ బర్త్డేకి సేమ్ టు యూ అనే అవకాశం కొద్దిమందికి వస్తుంది. అది లక్కీగా నా వెల్ విషర్, నా ప్రాణం, నాకు అన్నీ, నా దైవం అన్నీ అయినటువంటి గోపి గారికి నాకు ఆ భగవంతుడి అవకాశాన్ని కల్పించాడు. ఎందుకంటే ఆయన బర్త్డే, నా బర్త్డే ఒకే రోజు. సో ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా లొకేషన్లో చేసుకుంటుండేవాళ్ళం. ఈసారి మేము ఇద్దరం ఫ్రీగా ఉన్నాం, పని లేకుండా, అందుకని మీ ముందు చేసుకోవట్లో. అయితే వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీలో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈరోజు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తులు లక్ష్మణ్ కేదారి అండ్ గోపి గారు. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళడం జరిగింది, మరలా గోపి గారి దగ్గరికి రావడం జరిగింది. మరలా గోపి గారి సినిమా మళ్ళీ హిట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, అందరికీ గోపి గారితో కలిసి ఉంటే మీకు ఎందుకో భగవంతుడు సేమ్ డే బర్త్డేని ఇచ్చాడు. బహుశా దీనివల్ల ఇచ్చాడేమో. మీ ఇద్దరికి 2 సినిమాలు తీశారు, 2 సక్సెస్లు కొట్టారు. కాబట్టి ఇద్దరు కలిసి జర్నీ చేయండి అని చెప్పడం, నేను కూడా అది ఫిక్స్ అయిపోవడం. అందుకే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, ఆయన ఏం చెప్తే అది వెళ్ళడం అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. సో ఇది మేము తీసుకున్న డెసిషన్ కాదు, నిజంగా భగవంతుడు చేసిన డెసిషన్గా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే అలా రావడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా మా ఇద్దరికి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మరీ కోరుకుంటున్నాను. అవుతుంది కూడా. ఎందుకంటే నేను లొకేషన్లో ఉన్నాను అనుకోండి, గోపి గారు ఆఫీస్ రూమ్లో హాయిగా ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటారు, ఆయన చూసుకుంటాడులే అని. ఆయన ప్రొడక్షన్ చూస్తున్నాడు అనుకోండి, నేను హాయిగా కూలర్ పెట్టుకుని లొకేషన్లో షూటింగ్ చేసుకుంటే ఆయన చూసుకుంటాడులే అని. అంటే ఇద్దరికి ఒక ఫిల్మ్ మేకింగ్కి కావాల్సిన ఈ 2 థింగ్స్లో అంత అండర్స్టాండింగ్.
ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది లైఫ్ లాంగ్ జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ సినిమా కూడా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, అది కూడా అంత బాగా జరిగి సక్సెస్ అయితే అది హ్యాట్రిక్ వస్తుంది మా ఇద్దరికి. అది రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈ బర్త్డేకి సందర్భంగా ఈ నా సినీ కెరియర్లో నాకు సహాయం చేసిన మిత్రులు చాలామంది ఉన్నారు. నా రైటర్స్ కానీ సాయి కృష్ణ అండ్ ప్రసన్న అండ్ మా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, ఇలా చాలామంది, మా డిఓపి శ్రీరామ్, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆల్రెడీ నాకు విషెస్ చెప్పారు. మీ ద్వారా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నా వెల్ విషర్స్, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మిత్రుడు, అలాగే బాగా నేను ఇష్టపడే డైరెక్టర్ తునాది గారు, ఇద్దరిదే ఒకే రోజు బర్త్డే అవడం చాలా హ్యాపీ బర్త్డే టు సార్. సో లక్కీ మీడియా బ్యానర్ స్టార్టింగ్ నుంచి అన్ని సినిమాలు దాదాపుగా రాస్తానున్నా. కొన్ని సినిమాలు మొత్తం పాటలు వేసాను, కొన్ని సినిమాలు కొన్ని పాటలు వేసాను. ఏదైనా లక్కీ మీడియాకి నేను లక్కీ, నాకు లక్కీ మీడియా కూడా లక్కీ. సో ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా నేను నా బాయ్ ఫ్రెండ్స్ రాస్తున్నాను. అలాగే త్రినాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు మేము వేసుకొచ్చా నుంచి అన్ని సినిమాలు కంటిన్యూగా మన సినిమా చూపిస్తున్నాం వరకు అన్ని సినిమాలు వర్క్ చేశాను. సో మంచి రచయిత బేసిక్గా అతను, తన డైరెక్టర్ని బతికిస్తుంది అతను మైండ్లో ఉన్న, అంటే ఇన్నర్గా ఉన్న రచయిత బతికిస్తున్నాడు త్రినాథ్ గారిని. చాలా అద్భుతమైన డైలాగ్స్ రాయగలుగుతాడు, మంచి స్క్రీన్ ప్లే రాయగలుగుతాడు. అలాగే పాటలు రాయించుకోవడం కూడా ఎవరితో ఎలా కావాలి అవన్నీ తెలిసిన వ్యక్తి. చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను నేను. అలాగే ఇప్పుడు ఆయన నానితో చేస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే గోపి ఇంకా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటాడు. ఇద్దరు బర్త్డే నెక్స్ట్ ఇయర్ బర్త్డే గల ఇద్దరు అద్భుతమైన విజయాలు, మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను. త్రినాథ్ గారి ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఇద్దరితో ట్రావెల్ అవుతున్నాను. సో వాళ్ళిద్దరు లైఫ్లో ఫస్ట్ సినిమాలో నేను ఉంటాం నా అదృష్టం. ఆ ఇద్దరికి నేను హ్యాపీ బర్త్డే మీడియా ముఖంగా చెప్తున్నాను.